హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ ఆన్లైన్ క్లాసెస్. సో మనం పార్ట్నర్షిప్ భాగస్వామ్యం పార్ట్ 2కి వచ్చామండి. సో లాస్ట్ వీడియోలో మనం 14 క్వశ్చన్స్ చూసాం. సో ఈ వీడియోలో ఇంకొక 14 క్వశ్చన్స్ ని చూడడం జరుగుతుంది అనమాట. సో చూడండి, 15th క్వశ్చన్. ఏబిసి సబ్స్క్రైబ్ ₹50,000 for a business. A subscribes 4,000 more than B and B ₹5,000 more than C. Out of a total profit of ₹35,000, A receives. చూడండి, ఏబిసి వ్యాపారంలో ₹50,000 మూలధనం సమకూర్చుకున్నారంటండి. బి కంటే ₹4,000 ఎక్కువ ఏ పెట్టాడంట. సి కంటే ₹5,000 బి ఎక్కువ పెట్టారంట. ఇప్పుడు మొత్తం లాభం 35,000 అయితే ఏ వాటా ఎంత అంటున్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఎంత అంటున్నారు? 50,000 అన్నారండి. ముగ్గురు కలిసి పెట్టింది 50,000. అందులో ఏంటి, ఏ వచ్చేసి బి కంటే ₹4,000 ఎక్కువ పెట్టాడు. అలాగే బి వచ్చేసి సి కంటే ₹5,000 ఎక్కువ పెట్టాడు. సో అంటే క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఈక్వేషన్స్ అయినా రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా చూసి కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం, ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. అంటే ఏమవుతుంది, బి వచ్చేసి ఆల్రెడీ సి కంటే 5,000 ఎక్కువ పెట్టాడు బి, అవునా? అంటే ఏ కూడా ఏం చేశాడు, ఏ సి కంటే 9,000 ఎక్కువ పెడతాడు. ఎందుకంటే బి కంటే 4,000 ఎక్కువ కాబట్టి సి కంటే 9,000 ఎక్కువ పెడుతున్నాడు. బి వచ్చేసి సి కంటే 5,000 ఎక్కువ పెడుతున్నాడు. అంటే 9, 5 మొత్తం 14,000 అండి. 14,000ని తీసేస్తే ఎక్కువ ఉన్నది తీస్తాం అనుకోండి, మిగతా 36,000ని సమానంగా పంచుతాం. అంటే ఇతను 12,000, ఇతను 12,000, ఇతను 12,000 పంచిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఈ 5ని ఇక్కడ కలిపేయండి. ఇది 17,000 అవుతుంది బి పెట్టింది. ఇప్పుడు 9,000 ఇక్కడ కలపండి, 21,000 అవుతుంది. ఇక్కడ సి వచ్చేసి 12,000 పెడుతున్నాడు. సరిపోయిందా? ఇక్కడ 5,000 ఎక్కువ ఉంది, ఇది 9,000 ఎక్కువ ఉంది, సరిపోయింది. సో మొత్తం కలిపితే 50,000 అవుతుంది. ఇంకేముందండి, మనకి ఇప్పుడు షేర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, షేర్స్ ఏ వాటాల్లో వస్తాయి అంటున్నారు. వాటాలు ఎలా వస్తాయి మనకి, టోటల్ ప్రాఫిట్ 35,000 అని చెప్పారండి. సో ఈ నిష్పత్తిలోనే మనకి డివైడ్ చేయాలంటే 21:17:12 ఈ నిష్పత్తిలోనే మనకి 35,000ని మనం డివైడ్ చేయాలి. సో మొత్తం కలుపుకుంటే ఎంత వస్తుంది మనకి, 50 కదా వస్తుంది. సో 50 కాబట్టి 57 350 అంటే 700 వచ్చిందండి. సో సింపుల్ గా ఒక భాగం 700. ఇప్పుడు ఏమన్నాడు, ఏకి ఎంత వస్తుంది అంటున్నాడు, 21 భాగాలు వస్తాయండి. సో 7 × 21 147. సో 14,700 ఆన్సర్ అవుతుంది అనమాట. సింపుల్ క్వశ్చన్ అండి. మనం కొంచెం మైండ్ తో ఆలోచిస్తే చాలా చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 partners ABC start a business. Twice A's capital is equal to thrice B's capital. Out of a total profit of 16,500, at the end of the year B share is. చూడండి, ఏ బి సిలు వ్యాపార భాగస్వామ్యం చేశారంట. ఏ మూలధనానికి రెట్టింపు బి దానికి 3 రెట్లకు సమానం అంట. సి ధనానికి 4 రెట్లు బి మూలధనం అంట. సంవత్సరం చివర వచ్చిన లాభం 16,500లో బి వాటా ఎంత అని మనం అడుగుతున్నారండి. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ లో మనకి చిన్న పాయింట్ మిస్ అయింది. ఏంటి, సి మూలధనానికి 4 రెట్లు బి మూలధనం అంటున్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏంటి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 2 రెట్లు. ఏకి 2 రెట్లు వచ్చేసి బికి 3 రెట్లకి సమానం అన్నాడు. అదొకటి. సికి వచ్చేసి సి మూలధనానికి వచ్చేసి 4 రెట్లు. సి మూలధనానికి 4 రెట్లు బి మూలధనం అంటే సికి 4 రెట్లు బికి సమానం అని చెప్తున్నారండి. సింపుల్. ఇంకేముంది, మనం నిష్పత్తి కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ 3b ఉంది. సో దీన్ని కూడా 3 చేద్దాం. అంటే మొత్తం 3తో మల్టిప్లై 3 4 12. సో ఇంకేముంది, 2a = 3b = 12c అయిందండి. ఓకే, మనకి ఇప్పుడు ఏం కావాలి, A:B:C కావాలి. ABC యొక్క నిష్పత్తి మనకి కావాలి. A:B:C నిష్పత్తి మనకి కావాలి. సో దీన్ని మనం K అని మనం అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, A ఏమవుతుంది, K/2 అవుతుంది. B ఏమవుతుంది, K/3 అవుతుంది. C ఏమవుతుంది, K/12 అవుతుంది. ఆల్రెడీ మనం ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్ లో చూసుకున్నాం. సింపుల్ గా ఏం చేయాలి, అప్పుడు A ఎంత అవుతుంది, K/2 అంటే 1/2:1/3:1/12 అవుతుందండి నిష్పత్తి. A:B:C. ఓకే, సో ఇప్పుడు మొత్తం 12తో మనం మల్టిప్లై చేస్తే 12తో మనం మల్టిప్లై చేసాం. ఎందుకు 12తో చేస్తున్నాం, 2కి 3కి 12కి ఎల్సిఎం 12 కాబట్టి. సో 12తో మల్టిప్లై చేస్తే 12/2 6, 12/3 4, 12/12 1. అంటే సో మొత్తం నిష్పత్తి ఎంత ఉంటుంది, 6:4:1 కింద ఉంటుంది. సింపుల్. ఇంకేంటంటే మొత్తం భాగాలు ఇదేంటి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు ఏమంటున్నారు, బి వాటా ఎంత అంటున్నారు. బి వాటా ఎంత,
మొత్తం 11 భాగాలు. 11 భాగాలు 4 భాగాలు బికి వస్తాయి. 11 భాగాలు చేయండి. 11 1s are 11, 11 5s are 55. 2 సున్నాలు అంటే 1500. సో ఒక భాగం 1500 అయితే 4 భాగాలు 6000 రూపాయలు. సింపుల్ క్వశ్చన్ అండి, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. మీరేంటి ఇక్కడ మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ నే అప్లై చేస్తున్నాం. ఇప్పుడు పార్ట్నర్షిప్ అంటే జస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండి. సింపుల్ క్వశ్చన్స్ అనమాట యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 4 of A's capital is equal to 6 of B's capital is equal to 10 of C's capital. Then out of a profit of rupees 4650 C will receive. చూడండి, 4 రెట్ల ఏ మూలధనం ఈజ్ ఈక్వల్ టు 6 రెట్లు బి మూలధనం ఈజ్ ఈక్వల్ టు 10 రెట్లు సి మూలధనం అంట. అయితే మొత్తం 4650 లాభంలో సి వాటా ఎంత అన్నారు. సేమ్ క్వశ్చన్ అండి. మళ్ళీ దీన్ని ఏమనుకుంటాం, ఇది ఈజ్ ఈక్వల్ టు మొత్తం కే అని మనం అనుకుంటాం. సింపుల్. ఇంకేముంది, అప్పుడు ఏ నిష్పత్తి కదా మనకు కావాలి. ఏబిసి నిష్పత్తి అంటే k/4, k/6, k/10. అంటే కే క్యాన్సిల్ అయిపోతే 1/4 ఈస్టు 1/6 ఈస్టు 1/10. సింపుల్. ఇంకేమన్నా మనకు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే 1/2 ఈస్టు 1/3 ఈస్టు 1/5. ఎల్సిఎం ఎంత అండి, 30 కాబట్టి 30తో మనం అన్నింటినీ మల్టిప్లై చేయాలి. 30/2 15, 30/3 10, 30/5 6. ఎందుకు చేస్తున్నాము, మనకి ఇక్కడ డినామినేటర్లు ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయడానికి, మంచిగా మనం రేషియో తెచ్చుకోవడానికి చేస్తున్నాం. సింపుల్. ఇంకేముంది, 10 5 15 10 25 + 6 31 అండి. 31 వచ్చింది. సో 31తో మనం దీన్ని డివైడ్ చేద్దాం. ఓకే, 31తో మనం దీన్ని డివైడ్ చేస్తే టోటల్ ఎన్ని భాగాలు వచ్చాయండి, 31 భాగాలు వచ్చాయి. సో 31 1s are 31, రైట్. 5 వచ్చింది, 1 వచ్చింది, 5 వచ్చింది. 31 5s are 155. సో 31 1s are 35 5s are, ఇంకొక లాస్ట్ లో 0 ఉందంటే 150. ఒక భాగం 150 అవుతుంది. సి విల్ రిసీవ్ అన్నాడు. సికి 6 భాగాలు వస్తున్నాయి. 6 150 900. సింపుల్ క్వశ్చన్ అండి. పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అన్ని ఇంకా ఇంతే ఉంటాయి, ఇలానే ఉంటాయి. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా సరే మనకి ఏంటి చేస్తాడు, ఫస్ట్ వాటా ఇచ్చాడు, తీసాడు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. మొత్తం అన్ని కూడా రేషియోస్ మీదే. వాళ్ళ నిష్పత్తి, వాళ్ళు ఎంతైతే భాగస్వామ్యం ఎంతైతే వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ నిష్పత్తి కనుక్కుంటే వాళ్ళ లాభాల నిష్పత్తి వెంటనే మనం కనుక్కోవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏబిసి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏ ఇన్వెస్ట్ సమ్ మనీ అట్ ద బిగినింగ్, బి ఇన్వెస్ట్ డబల్ ద అమౌంట్ ఆఫ్టర్ 6 months అండ్ సి ఇన్వెస్ట్ thrice the amount after 8 months. If the annual profit be rupees 27,000, C's share is. సింపుల్ క్వశ్చన్ అండి. మళ్ళీ మనకి చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది. ఏంటి, ఏబిసిలు వ్యాపార భాగస్వామ్యాలు అంటండి. సో ముందు ఏ వచ్చేసి కొంత సొమ్ము పెట్టుబడి పెట్టాడంట. తర్వాత 6 నెలల తర్వాత సి దానికి 3 రెట్లు పెట్టుబడి పెట్టాడంట. సంవత్సరం తర్వాత వచ్చిన లాభం మొత్తం 27,000 అంట. సి వాటా ఎంత. ఓకే, ఇక్కడ చిన్నది మిస్ అయింది. ఏంటి, బి పాయింట్ మిస్ అయింది. ఏంటి, బి వచ్చేసి డబల్ అమౌంట్ పెట్టాడంట. అతనికి 2 రెట్లు పెట్టాడంట 6 నెలల తర్వాత. సి ఏం చేశాడంట, 3 రెట్లు పెట్టాడంట. ఎప్పుడు, 8 నెలల తర్వాత. సింపుల్ అండి. ఇంకేముంది, ఇప్పుడు ఏ వచ్చేసి ఎక్స్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం అనుకోండి. ఎక్స్ ఇన్వెస్ట్ చేశాడు ఎన్ని నెలలకి, 12 నెలలకి ఇన్వెస్ట్ చేశాడు. అంటే 12 × x నిష్పత్తి ఏమవుతుంది. బి వచ్చేసి ఏం చేశాడు, డబల్ కదా, అంటే 2x చేశాడు. ఎన్ని నెలలకి, 6 నెలలకు మాత్రమే చేశాడు. సి ఏం చేశాడు అండి, సి వచ్చేసి మనకి 3 times అంటే 3 రెట్లు చేశాడు. అంటే 3x ఎన్ని నెలలకి, 8 నెలల తర్వాత అన్నాడు. అంటే 4 నెలలకు మాత్రమే. చూసుకోండి, అన్ని ఇది 12x, ఇది 12x, ఇది 12x. అంటే మొత్తాన్ని క్యాన్సిల్ అయిపోతే 1:1:1. సో అందరూ సమానంగా ఇన్వెస్ట్ చేశారు. ఇంకేముంది, సమానంగా లాభం వస్తుంది, రైట్. సమానంగా లాభం వస్తుంది అంటే 27,000కి అందరికి మూడో వంతు వస్తుంది. అంటే 9,000. సో సి షేర్ అన్నారు 9,000. బి షేర్ అడినా ఏ షేర్ అయినా సరే సేమే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏబిసి హైర్డ్ ఏ కార్ ఫర్ rupees 520 and used it for 7, 8 and 11 hours respectively. Higher charges paid by B were. చూడండి, రూపీస్ 520కి ఏబిసి ఒక కారుని అద్దెకు తీసుకున్నారంటండి. వారు వరుసగా 7, 8, 11 గంటలు దానిని వాడారట. బి చెల్లించిన అద్దె ఛార్జ్. ఇంకేముందండి, సింపుల్. మళ్ళీ చూసిన వెంటనే అర్థమైపోతున్నాడు. 7, 8, 11 మొత్తం ఎన్ని భాగాలు, 11, 8, 19, 7, 26 మొత్తం 26 భాగాలు చేయాలండి. ఇప్పుడు ఎవరు ఎన్ని భాగాలు ఎన్ని గంటలు వాడుకుంటే వాళ్ళకి అంతే కదా బిల్లు వస్తుంది.
వాళ్ళకి అంతే బిల్ వస్తుంది. సో ఎక్కువ వాడుకున్న వాళ్ళకి ఎక్కువ బిల్ వస్తుంది, అంతేనా? మొత్తం 520 రూపాయల్లోని ఎక్కువ వాడుకున్న వాళ్ళకి ఎక్కువ బిల్ వస్తుంది. సో మొత్తం 26 భాగాలు చేయండి. 26 రెండ్లు కదా, 52 ఇంకో 0 ఉందంటే 20. సో ఒక భాగానికి ఒక గంటకి 20 రూపాయలు ఛార్జ్ అవుతుంది. సో ఒక గంటకి 20 రూపాయలు ఛార్జ్ అవుతుందంటే వీళ్ళకి ఇప్పుడు ఎవరు కావాలి? బి చెల్లించిన అద్దె ఛార్జ్ 8 గంటలు. సో 8 × 20 160 రూపాయలు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A, B and C rent a pasture. A puts 10 oxen for 7 months, B puts 12 oxen for 5 months and C puts 15 oxen for 3 months for grazing. If the rent of the pasture is rupees 175, how much must C pay as his share of rent? చూడండి, పచ్చిక బయలును ABC అద్దెకు తీసుకున్నారంటండి. A వచ్చేసి ఏం చేశాడు? 7 మాసాల పాటు 10 ఎడ్లను, బి వచ్చేసి ఏం చేశాడు? 5 మాసాల పాటు 12 ఎడ్లను, సి వచ్చేసి ఏం చేశాడు? 3 మాసాల పాటు 15 ఎడ్లను మేపుకున్నారంట. ఇప్పుడు 175 రూపాయలు పచ్చిక బయలు అద్దెలో సి వాటా ఎంత అంటున్నారు. సింపుల్ క్వశ్చన్ అండి. ఏం చేశాడు? 7 మాసాలకి 10 ఎడ్లు. ఓకే, నిష్పత్తే కనుక్కుంటామండి. మొత్తం అన్ని ఇంకా నిష్పత్తే. బి ఏం చేశాడు? 5 మాసాలకి 12 ఎడ్లు. సి ఏం చేశాడు? 3 మాసాలకి 15 ఎడ్లు. ఈ నిష్పత్తి ఎలా అయితే ఉందో ఆ మొత్తం దీన్ని అదే నిష్పత్తిలో డివైడ్ చేసుకొని ఎవరు ఎంత వచ్చిందో అంత కట్టేయాలి. సింపుల్. ఇప్పుడు ఏంటి? క్యాన్సిల్ చేసుకుందాం. 5 1s are 5 2s are 5 3s are 7 2s are 14 12 3 3s are 9. మొత్తం ఎన్ని భాగాలండి? 12 14 26 + 9 35 అండి. 35 5లు 175 అంటే ఒక భాగం 5 రూపాయలకి సమానం అవుతుంది. సో ఒక భాగం 5 రూపాయలు అవుతుంది. సి వాటా 9 భాగాలు, 9 × 5 9 5s are 45 రూపీస్. సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ బిజినెస్ A and C invested amount in the ratio 2:1, whereas the ratio between amounts invested by A and B was 3:2. If rupees 1,57,300 was their profit, how much amount did B receive? సింపుల్ క్వశ్చన్ అండి. మళ్ళీ ఏంటి? అదే నిష్పత్తులు అడుగుతున్నారు, అదే రేషియోస్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఇంకేమీ మార్చట్లేదు. వ్యాపారంలో భాగస్వామ్యులు A, C పెట్టుబడి ఎంత అంట? 2:1 అంట. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. A, C 2:1. A, B ల పెట్టుబడి వచ్చేసి A, B నిష్పత్తి వచ్చేసి 3:2 ఇప్పుడు ఉందంట. ఇప్పుడు అలా అయితే మొత్తం లాభం ఇదైతే B వాటా ఎంత అంటున్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ A ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ A ఎంత ఉంది? 3 ఉంది. కానీ ఏం చేయాలి? సమానం చేయాలి. అప్పుడే కదా మనం నిష్పత్తులు మూడింటిని కలపగలం. ఎందుకంటే A:B:C కావాలి మనకి, రైట్? సో దీన్ని మనం ఇక్కడ దీన్ని ఈక్వల్ చేయాలంటే దీన్ని మనం మల్టిప్లై చేయాలి. సో 3తోని ఈ రెండింటిని 3 2s are 6 3 1s are 3, 2తో ఈ రెండింటిని 2 3s are 6 2 2s are 4. ఇప్పుడు ఏమైంది? సమానం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతుంది? A:B:C ఏమవుతుంది? A వచ్చేసి 6, B వచ్చేసి ఎంత? 4, C వచ్చేసి ఎంత? 3. సో A 6 అయినప్పుడు B 4 అయింది, A 6 అయినప్పుడు C 3 అయింది. కాబట్టి అప్పుడే మనం కలపాలండి. ఓకే, అప్పుడే మనం ABC మూడింటిని ఒక దగ్గర రాసుకోగలుగుతాము. ఎందుకు? ఇక్కడ ఏ సమానంగా లేరు, సమానం చెయ్యాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకేముందండి? 6 4 3 మొత్తం ఎన్ని? 13 భాగాలు, రైట్? 13 పార్ట్స్. సో దీన్ని 13 భాగాలు చేద్దాం, అంతే కదా, సింపుల్. ఇంకేముంది? 13 1 13, 27 ఉంది, 13 2 26, 13 ఉంది, 13 1 13, ఇంకో 2 సున్నాలు ఉన్నాయి, అయిపోయింది. ఇంకేముందండి? 12,100 అంట. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? బి వాటా ఎంత అంటున్నారు అంటే 4 భాగాలు. సో 4 × 12,100 అంటే 48,400. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. సో ఇలాంటి క్వశ్చన్సే మనల్ని అడుగుతారు. రేషియో అండ్ ప్రపోర్షన్స్, నిష్పత్తి అనుపాతం అనేది దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి పార్ట్నర్షిప్, భాగస్వామ్యం ప్రాబ్లమ్స్ కి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A and B started a partnership business investing some amount in the ratio of 3:5. C joined them after 6 months with an amount equal to that of B. In what proportion should the profit at the end of 1 year be distributed among A, B, C? చూడండి ఏమంటాడు? ఉమ్మడి వ్యాపారంలో వచ్చేసి 3:5 నిష్పత్తిలోని ABలు పెట్టుబడితోని వ్యాపారం ప్రారంభించారంటండి. బి పెట్టుబడికి సమానంగా పెట్టుబడితో 6 నెలల తర్వాత సి వాళ్ళతో చేరాడంట. ఓకే, అలా అయితే 1 సంవత్సరం చివర వచ్చిన లాభాన్ని వారు పంచుకునే నిష్పత్తి. ఎంత సింపుల్ క్వశ్చన్ అండి అసలు ఇది. చూడండి 3:5 నిష్పత్తిలోని AB ఉన్నారంటండి. ఇప్పుడు మనం సింపుల్ గా మాట్లాడుకోవాలంటే ఇదేంటి? 12 నెలలు కాబట్టి ఇంటూ 12 వేసుకుంటాం, ఇది 12 నెలలు కాబట్టి ఇంటూ 12 వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటున్నాం అంటే సి వచ్చేసి ఓన్లీ 6 నెలలు అంటున్నారు కాబట్టి మనం దీన్ని తీసుకొని వచ్చాం. ఇప్పుడు సి ఏమవుతుంది?
బి ఎంత అయితే పెట్టాడో అంతే పెట్టాడు అంటున్నారు, అంటే 5 పెట్టాడు కానీ ఎన్ని 6 నెలలు మాత్రమే పెట్టాడు. ఇంకేముందండి సింపుల్, 6 ఒకట్లు 6 రెండ్లు 6 రెండ్లు. యాక్చువల్గా మీకు ఈ కాన్సెప్ట్ తెలిసి ఉంటే అసలు ఇది రాయక్కర్లేదండి, అర్థమైపోతుంది. ఏం అర్థం అవుతుంది, వీళ్ళిద్దరికి 2 రేట్లు అవుతుందని అర్థమైపోతుంది. సో 2 3s are 6, 2 5s are 10, ఇది 5. సో 6:10:5 కింద వాళ్ళ నిష్పత్తి ఉంటుంది. ఎందుకు మనం ఇక్కడ నెలలు ఇప్పుడు నెలలు ఎందుకు తీసుకున్నాం 12 అని, ఎందుకంటే సి 6 నెలలు మాత్రమే కాబట్టి. ఓకే, మనకు తెలుసు సంవత్సరం అని డైరెక్ట్ గా ఇంటూ 2 చేయొచ్చు రెండింటికి, బట్ మీకు క్లియర్ అర్థం అవ్వాలని ఇంటూ 12 వేసి మరి క్యాన్సిల్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ABC ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ అండ్ దేర్ షేర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1/2:1/3:1/4. After 2 months, A withdraws half of his capital, and after 10 months, a profit of rupees 378 is divided among them. What is B's share? చూడండి, 1/2, 1/3, 1/4 నిష్పత్తులు ఏబిసిలు పెట్టుబడి పెట్టి భాగస్వాములుగా వ్యాపారం ప్రారంభించారంట. 2 మాసాల తర్వాత 2 months తర్వాత ఏం చేశాడంటే తన మూలధనంలో సగం ఉపసంహరించుకున్నాడంటండి. ఇప్పుడు 10 మాసాల తర్వాత వచ్చిన మొత్తం లాభం రూపాయలు 378 పంచుకున్నారంట. బి వాటా ఎంత అంటున్నారు, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏంటి ముందు మనం తెలుసుకోవాల్సింది, 1/2:1/3:1/4 వాళ్ళ షేర్స్, వాళ్ళ పెట్టుబడులు. ముందు ఏం చేయాలి, మనం మంచి నెంబర్స్ కింద మార్చుకోవాలి, ఎందుకంటే డినామినేటర్ అసలు నెంబర్ లేకుండా చేయాలి. 4 3 12 అంటే 12 అవుతుందండి ఎల్సిఎం. సో 12తో 3 మనం గుణించాలి, మల్టిప్లై చేయాలి. 12 × 1/2 6, 12 × 1/3 4, 12 × 1/4 3. సో నిష్పత్తి వచ్చింది. ఇదేంటి, A:B:C నిష్పత్తి 6:4:3 కింద మనకు అర్థమైంది. ఫైన్. సో ఇప్పుడు ఏం చేయాలి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మొత్తం 10 నెలలు అన్నారు, 10 మాసాల తర్వాత అన్నారు. ఓకే, అంటే ఒక్కొక్కరికి 10 నెలలు అంటారు. కానీ ఏ వచ్చేసి ఏం చేశాడు, 10 నెలలు లేడు. సో బి 10 నెలలు ఉన్నాడు, సి వచ్చేసి 10 నెలలు ఉన్నాడు. కానీ ఏ ఏం చేశాడు, 6 వచ్చేసి ఎంతవరకు ఉంచాడు, 2 నెలల వరకు మాత్రమే ఉంచాడు. తర్వాత ఏం చేశాడు, ప్లస్ దీనిలో సగం తీసాడండి, అంటే ఎక్స్క్యూజ్ మీ. సో 6 లో 3 తీసాడంటే 3 ఉంటుంది, రైట్. ఆ 3 మిగతా 8 నెలలు, రైట్, మిగతా 8 నెలలు. ఎందుకంటే 2 నెలలు తర్వాత సగం తీసుకున్నాడు అంటే మొత్తం 10 నెలలు కాబట్టి మిగతా 8 నెలలు. సో ఆ 8 ఇంకేముందండి, ఈ నిష్పత్తిని మనం కనుక్కుంటాం. సింపుల్, 6 2s are 12, 8 3s are 24, 24 12 ఎంత అండి 36, 4 10s are 40, 3 10s are 30. సింపుల్ అండి. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, సో మనం 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుందాం. 2 18s, 2 20s, 2 15s. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఏం చేయాలి, మొత్తాన్ని కలపాలి. సో 18 + 15 33 + 20 53 అండి, 53 వచ్చింది. 53కి ఎన్ని ఇంతలు ఉందండి, మనకి దగ్గర 6 ఇంతలు కనిపిస్తుందా. 6 3s 18, 6 5s 30. ఓకే, 6 టైమ్స్ మనకి సరిపోవట్లేదు. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి. ఏంటి, ఆఫ్టర్ 2 months ఏ విత్డ్రాస్ half of his capital అని అన్నారు, అండ్ ఆఫ్టర్ 10 months అన్నారు. అంటే సో ఈ 2 months తర్వాత ఇంకొక 10 months తర్వాత అంటే మొత్తం 1 year అని చెప్తున్నారండి. సో టోటల్ 12 months అని మనకి ఇక్కడ చెప్తున్నారు. బట్ ఇక్కడ మనం 10 తీసుకున్నాం. సో దీన్ని 12 తీసుకోవాలి, దీన్ని 12 తీసుకోవాలి. దీన్ని ఏం చేయాలి, 2 months తర్వాత ఇచ్చేసారు కాబట్టి ఇది 10 తీసుకోవాలి. సింపుల్. ఇంకేముందండి, ఇప్పుడు 6 2s 12, 3 10s 30 అంటే 42, 4 12s are 48, 6 3 2s are 3 12s are 36. సో ఏ టేబుల్లో 6 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. 6 7s 6 8s 6 6, 7:8:6 నిష్పత్తిలోని మనకి దీన్ని డివైడ్ చేసుకోవాలి. 7 8 15 6 21. సో 21 టేబుల్లో 21 ఒకట్లు 21 అంటే మనకి ఎంత ఉంటుంది, 16 160 ఉందంటే 8 అంటే 18 అండి. ఒక భాగం 18 రూపాయలకి సమానం అవుతుంది. సో ఏమన్నాడు, బి వాటా అంటే 8 భాగాలు ఎంత, 8 18, 8 8 64 కదంటే చివరిలో 4 ఉండాలి. అంటే ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ బి అండ్ సి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ ఇన్ ద రేషియో 7/2:4/3:6/5. ఆఫ్టర్ 4 months ఏ ఇంక్రీజెస్ షేర్ బై 50%. ఇఫ్ ది ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year is rupees 21,600, then B share in the profit is. చూడండి క్లియర్ గా 7/2, 4/3, 6/5. చూడండి 7/2. ఇప్పుడు ఏమన్నా సింపుల్ గా మనం 2కి 3కి 5కి ఎల్సిఎం తీసుకుంటాం. 5 3 15, 2 30. ఎందుకంటే కామన్ గా ఏం లేవు కదా, అంటే మూడింటిని మనం మల్టిప్లై చేస్తాం అనమాట. సో ఎంత వచ్చింది మనకి, 5 3s 15 2s 30 కాబట్టి 30తో మూడింటిని మనం మల్టిప్లై చేద్దాం.
సో LCM తో మనం మూడింటిని మల్టిప్లై చేస్తే కింద ఉన్న డినామినేటర్స్ పోతాయి. సో 30 తో మల్టిప్లై చేస్తే 2 15s are 30 కాబట్టి 15 into 7 105 అన్నమాట. ఈజ్ టు 4 కి 3 10s are 30 కదా, రైట్. సో 4 into 10 వచ్చేసి 40. 5 కి 5 6s are 30 కదా, 6 into 6 36. సో 105:40:36 అన్నమాట. ఓకే, సో సింపుల్. ఇప్పుడు ఏమవుతున్నాడు, ఏబిసిలు భాగస్వాములుగా చేరారంట, ఈ నిష్పత్తిలో మనకి జాయిన్ అయ్యారు. 4 నెలల తర్వాత ఏం చేశాడంట, ఏ తన మూలధనంలో 50% పెంచారంటండి 4 నెలల తర్వాత. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఒక సంవత్సరం చివర వచ్చిన లాభం 21,600 అని మనకు చెప్తున్నారండి. సింపుల్. ఇప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళిద్దరూ బీసీ వచ్చేసి వీళ్ళిద్దరూ కూడా ఒక సంవత్సరం వరకు అలాగే అదే డబ్బుతో ఉన్నారండి. అంటే 40x12 ఇది అవుతుంది, ఇదేమవుతుంది 36x12 ఇది అవుతుంది. బట్ ఏ ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే 105 ఎంతవరకు ఉంచాడు, 4 నెలల వరకు ఉంచాడండి. 4 నెలల వరకు ఉంచాడు. సో 4 నెలల తర్వాత ఏం చేశాడు, 105x4 చేశాడు. తర్వాత ఏం చేశాడంటే 105కి 50% పెంచాడండి. సో 105లో మనకి 50% ఎంతో మనం కనుక్కోవాలి, రైట్. 105లోని 50% ఎంతో కనుక్కోవాలి. సో 105 50% ఎంతండి, 52.5. సో 52.5కి 105 కలపండి. సో ఇప్పుడు ఏముంది 0.5 527 157.5. సో ఈ 157.5 ఎన్ని నెలలు ఉంచారండి, ఇది 4 నెలలు, తర్వాత మిగిలిన 8 నెలలు 157.5 ఉంచారనమాట. సింపుల్. ఇంకేముంది, ఇప్పుడు మనం అన్ని చూసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. సో చూసుకోండి, ఇక్కడ ప్లస్ అనేది ఉంది. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ఇందులోంచి క్యాన్సిల్ చేయాలి, ఇందులోంచి క్యాన్సిల్ చేయాలంటే. సో 4 టేబుల్లో పోతున్నాయండి, 4 1s 4 2s 4 10s 4 9s. సింపుల్. ఇంకేముంది 105 ప్లస్ 2 into 157.5. 2 into 157.5 ఎంత, సో దీనికి 2 5s 10 0 1 2 7s are 14 15 5 1 2 5s 10 11 1 1 2 1s 2 plus 1 3 అంటే 315 వచ్చిందండి. ఇది 315, ఇది 105, 320 420. ఓకే, ఈజ్ టు 10 into 12 120 ఈజ్ టు 9 12 108. సింపుల్. ఇంకేముందండి, మనం ఇంకా ఇందులో క్యాన్సిల్ అవుతుందో క్యాన్సిల్ చేసుకుంటే మనకి సింపుల్ గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, రైట్. సో 3 టేబుల్లో మనం చూసుకుంటే 3 1s 3 3 4s 12 140 3 40s are 120 3 3s 9 3 6s are 18. ఇంకే టేబుల్లో అండి, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 70s 2 20s 2 18s. ఇంకా మళ్ళీ మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, రైట్. సో 2 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే 2 35s 2 10s 2 9s. సో ఇంకా ఫైనల్ 35:10:9 వచ్చిందండి. మొత్తం ఎంత 45 45 ప్లస్ 9 అంటే 54 అండి. 54తో మనం డివైడ్ చేయాలి. 4 టైమ్స్ కనిపిస్తుందా, 4 టైమ్స్ అంటే ఇంకో 2 సున్నాలు అంటే 400 అండి. ఒక భాగం 400. ఇప్పుడు ఏమంటున్నాడు, బి వాటా అంటున్నాడు. సో 10 భాగాలు, 10 into 400 4000. సేమ్ క్వశ్చన్స్ అండి, సిమిలర్ క్వశ్చన్స్ మొత్తం అన్ని కూడా. బట్ ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడం, ఎన్ని నెలలు ఉన్నాయి, ఎన్ని నెలల తర్వాత ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారు, అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం. నిష్పత్తి కనుక్కుంటే వెంటనే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ABC started a business with their investments in the ratio 1:3:5. After 4 months, A invested the same amount as before, and B as well as C withdrew half of their investment. The ratio of their profits at the end of the year is. సింపుల్. ఇంకేముందండి, 1:3:5 నిష్పత్తిలో పెట్టుబడులతో ఏబీసీలు వ్యాపారం ప్రారంభించారంట. 4 నెలల తర్వాత ఏం చేశాడంట, ఏ తన మొదటి మూలధనంలో సమానంగా పెట్టుబడి పెట్టాడంట. మళ్ళీ బీసీలు ఏం చేశారంట, తమ మూలధనంలో సమానంగా పెట్టుబడి ఎక్కువ చేయగా బీసీలు మాత్రం తమ మూలధనంలో, ఇక్కడ ఓకే ఇది రిపీట్ అయిపోయింది, ఇది రాంగ్ ఉంది ఇక్కడ. ఓకే, బీసీలు మాత్రం ఏం చేశారు, మూలధనంలో సగ భాగాలను తీసేసుకున్నారంట. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తి ఎంత అని మనల్ని అడుగుతున్నారండి. సింపుల్. ఇంకేముందండి, 1:3:5 ఉంది. కానీ ఏం చేశారు, ఈ 1 ఎంతవరకు ఉంది, 4 నెలల వరకు 1 ఉంది. దాని తర్వాత ఏం చేశాడు, ఆ 1కి ఇంకో 1 కలిపాడు, అంటే 2 అయింది. సో ఆ 2 ఏం చేశాడు, మిగతా 8 నెలలు కంటిన్యూ చేశాడు, అంటే 2 into 8 16 అండి. ఇప్పుడు బి ఏం చేశాడు, 3 ఉంచాడు, ఎంతవరకు 4 నెలల వరకు. కానీ తర్వాత ఏం చేశాడు, దీనికి సగం చేశాడు, అంటే 1.5 చేశాడు, ఎంతవరకు, మిగతా 8 నెలలు. ఈజ్ టు సి ఏం చేశాడు, 5 ఉంచాడు, ఎంతవరకు 4 నెలల వరకు. తర్వాత మాత్రం ఏం చేశాడు, 5కి సగం చేశాడు, అంటే 2.5 చేశాడు, ఎన్ని నెలల వరకు, 8 నెలల వరకు.
సింపుల్, ఇంకేముందండి 4 into 1 4, 4 plus 16 20 ఈజ్ టు 4 3s are 12, 8 into 1.5. సో 8 1s are 8, 8 0.5 is 4 అంటే 12 24 ఈజ్ టు ఇంకేంటి 5 4s are 20, 8 into 2.5, 8 2s are 16 అదొక 4 20 20 40. సో 20 ఈజ్ టు 24 ఈజ్ టు 40 మనకి ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ నిష్పత్తిలో మనకి డివైడ్ చేయడం జరిగింది, రైట్. ఇంకేముందండి 4 టేబుల్తో మనం క్యాన్సిల్ చేసుకున్నాం. 4 5s are 4 6s are 4 10s are అంటే 5:6:10 ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A and B entered into a partnership with capitals in the ratio 4:5. After 3 months, A withdrew 1/4 of his capital and B withdrew 1/5 of his capital. The gain at the end of 10 months was rupees 760. A share in the profit is. చూడండి 4:5 నిష్పత్తిలో పెట్టుబడులతోని ఏబీలు వ్యాపార భాగస్వామ్యులు అంటే 3 నెలల తర్వాత ఏం జరిగిందంటే తన మూలధనంలో 1/4 వంతు ఏ ఉపసంహరించుకున్నాడంట, బి వచ్చేసి తన మూలధనంలో 1/5 వంతు తీసేసుకున్నాడంట. ఇప్పుడు 10 మాసాల అనంతరం వచ్చిన ₹760 లాభంలో ఏ వాటా ఎంత అని మనం ఇక్కడ అడగడం జరిగిందండి. ఓకే, ఇంకేముందండి సింపుల్ క్వశ్చన్ ఏంటి, ఏబి వచ్చేసి 4:5 నిష్పత్తిలో పెట్టారు అంటే ఏ 4x అయితే బి వచ్చేసి 5x అవుతుంది. సింపుల్, ఇంకేముందండి 3 నెలల తర్వాత అంటే 3 నెలలు ఏ వచ్చేసి 4x అని పెట్టాడు, బి వచ్చేసి 3 నెలలు కూడా 5x అని పెట్టాడు. కానీ 3 నెలల తర్వాత ఏం చేశాడు, ఏ వచ్చేసి 1/4 వంతు, 4x 1/4 వంతు అంటే x, ఆ x తీసాడు అంటే 4x నుంచి x తీసాడు అంటే 3x మాత్రమే మిగిలింది. 3x ఎన్ని నెలలు పెట్టాడు, మిగతా 7 నెలలు, మొత్తం 10 మాసాలు కదా అన్నారు అంటే మిగతా 7 నెలలు. ఓకే, నిష్పత్తి ఎంత, బి ఏం చేశాడు అందులో 1/5 వంతు అంటే 5x లో 1/5 వంతు అంటే మళ్ళీ x తీసాడు అంటే మిగతాది 4x. ఎన్ని నెలలు, 7 నెలలు. ఇంకేముందండి ఇప్పుడు నిష్పత్తి కనుక్కుంటాం, ఏ వాటా కనుక్కుంటాం. 3 into 4x అంటే 12x, 3 into 7 అంటే 21, 12 33x అండి ఈజ్ టు 5 3s 15, 7 4s 28, 5 3s 15, 7 4s 28, 28 15, 28 plus 15 ఎంత అండి 43x. సో ఇంకేముంది 33:43 అవుతుంది. 33 43 కలపండి 76 అంటే ఒక 10 ఇంతలు పోతుంది అంటే ఒక భాగం 10కి సమానం అయింది. ఏ వాటా 33 into 10 అంటే 330. సింపుల్ క్వశ్చన్ అండి. సో మొత్తం అన్ని కూడా ఇంకా సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి పార్ట్నర్షిప్ లో. అన్ని క్వశ్చన్స్ మనం చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. సేమ్ కాన్సెప్ట్ అనమాట, ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్ట్ మొత్తం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఏ ఇన్వెస్ట్ 1/6 of the capital for 1/6 of the time, B invest 1/3 of the capital for 1/3 of the time, and C the rest of the capital for the whole time. Out of a profit of rupees 4,600, B's share is. చూడండి, భాగస్వామ్యంలో 1/6 వంతు కాలానికి ఏ 1/6 వంతు మూలధనాన్ని, 1/3 వంతు కాలానికి వరకు బి వచ్చేసి 1/3 వంతు మూలధనాన్ని, మొత్తం కాలానికి సి మిగతా మూలధనాన్ని సమకూర్చారంటండి. ఇప్పుడు మొత్తం లాభం 4,600 అయితే అందులో బి వాటా ఎంత అని మనల్ని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో చూడండి చాలా సింపుల్ క్వశ్చన్. ఏ వచ్చేసి ఏం చేశాడు 1/6 ఇన్వెస్ట్ చేశాడండి. ఓకేనా, 1/6 వంతు మూలధనం పెట్టాడు. బి ఏం చేశాడు 1/3 వంతు పెట్టాడు అంటే మిగిలిపోయింది ఎవరు పెట్టారు, సి పెట్టాడని క్లియర్ చెప్తారు మిగతా మూలధనాన్ని. అంటే ఏ 1/6 పెట్టాడు, బి వచ్చేసి 1/3 పెట్టాడు. సో వీరిద్దరిని కలుపుకుంటే ఎంత వస్తుంది, LCM 6 రైట్. 1 + 3 2s are అంటే 2 వచ్చింది అంటే 3/6 అంటే ఎంత అండి 1/2. సో సగం వచ్చేసి సి పెట్టాడు, 1/2 పెట్టాడండి సి. ఇంకేముంది సింపుల్ క్వశ్చన్ ఏంటి, ఏ వచ్చేసి 1/6 పెట్టాడు ఎన్ని నెలలకి, ఎంత వరకు టైంలో 1/6 వంతు ఈజ్ టు బి వచ్చేసి 1/3 పెట్టాడు ఎంత వరకు టైం 1/3. కానీ సి ఏం చేశాడు 1/2 పెట్టాడని వచ్చింది కదా మనకి, ఎంతవరకు ఫుల్ టైం పెట్టాడని చెప్పారు అంటే 1. ఇంకేముందండి సింపుల్. సో మనం ఇక్కడ 1/36 వచ్చింది, 6 into 6 1/9, ఇదంతా 1/2. 36తో మొత్తం మల్టిప్లై చేయండి ఎందుకంటే LCM ఇక్కడ 36 అవుతుంది. సో 36తో మొత్తం మల్టిప్లై చేస్తే 1:4:18. సింపుల్, ఇంకేముంది 18 4 22 + 1 23. 23తో 23 భాగాలు చేయాలి దీన్ని. 23 2 46, ఇంకో 2 0. సో 200 అండి. ఒక భాగం 200 వచ్చింది. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, బి వాటా ఎంత అంటే 4 భాగాలు ఎంత, 4 200 800.
వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ, బి అండ్ సి జాయింట్లీ థాట్ ఆఫ్ ఎంగేజింగ్ themselves in a business venture. It was agreed that A would invest rupees 6,500 for 6 months, B rupees 8,400 for 5 months, and C rupees 10,000 for 3 months. A wants to be the working member for which he was to receive 5% of the profits. The profit earned was rupees 7,400. Calculate the share of B in the profit. క్లియర్ గా చూడండి క్వశ్చన్. ఒక వ్యాపార ప్రయత్నంలో ఏబిసిలు కలవడానికి నిశ్చయించారంటండి. ఓకే, 6 మాసాలకు రూపాయలు 6,500 ఏ, 5 మాసాలకు రూపాయలు 8,400 బి, 3 మాసాలకు రూపాయలు 10,000 సి పెట్టుబడి పెట్టడానికి మొత్తం లాభంలోని పెట్టుబడి పెట్టడానికి మొత్తం లాభంలో 5% ఏ వ్యాపారం నడిపించడానికి గాను తీసుకునే నిర్ణయం తీసుకున్నారంట. ఇప్పుడు వచ్చిన మొత్తం లాభం ఎంత అంటున్నారు? 7,400 అంటున్నారు. ఓకే, ఇప్పుడు మామూలుగా చూద్దాం. అంటే ఏ వ్యాపారాన్ని నడుపుతున్నాడు కాబట్టి ఏం చేస్తున్నారు? వచ్చిన లాభంలో 5% ముందు ఏకి ఇచ్చేస్తారు. తర్వాత వచ్చిన ఆ మిగతా లాభాన్ని ఎప్పటిలాగే మనకి నిష్పత్తుల ప్రకారం మనకి పంచడం జరుగుతుంది అనమాట. సింపుల్ అండి, ఇంకేముంది? ఇప్పుడు 2 సున్నాలు క్యాన్సిల్ చేసుకుందాం, ఇక్కడ 2 సున్నాలు కట్ చేసుకుందాం, ఇక్కడ 2 సున్నాలు తీసేద్దాం. ఏ వచ్చేసి ముందు 5% తర్వాత కనుక్కుందాం. ముందు వాళ్ళ నిష్పత్తి మామూలుగా ఎలా ఉంటుందో చూద్దాం. 6 మాసాలు 65 కాబట్టి 6 × 65 ఈస్టు 5 మాసాలు 84 అంటే 5 × 84 ఈస్టు 3 100 3 × 100. ఓకే, వాళ్ళ లాభాల నిష్పత్తులు ఇలాగ ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేది ఏమైనా ఉందా? 5 1 5 1 5 5 3 15 5 20. ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేది ఏమైనా కనిపిస్తుందా? 3 టేబుల్ కనిపిస్తుంది, రైట్? 3 1s are 3, 3 2 6, 3 8 24, 3 2s are 6. 2 × 13 26 ఈజ్ టు 28 ఈజ్ టు ఇది 20. 26 ఈజ్ టు 28 ఈజ్ టు 20. మళ్ళీ ఇంకా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 13s, 2 14s, 2 10s అంటే 13 ఈజ్ టు 14 ఈజ్ టు 10 అండి. సో ఈ నిష్పత్తిలో మనకి డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ నిష్పత్తిలో మనం డివైడ్ చేయాలి. ఓకే, సో అంతకంటే ముందు ఏం చెప్తున్నాడు? 5% వ్యాపారంలో ఏకి నడిపించడానికి గాను తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారంటండి వీళ్ళందరూ. ఓకే, సో ఇంకేముందండి? సింపుల్. ఇప్పుడు 5% తీసేయండి. ఇందులో 1% ఎంత? 74 అవుతుంది. 5% 5 × 74 5 × 74 5 4s are 20 0 2 5 7s 35 + 2 37 అంటే 370 అండి. సో ఇందులో నుంచి 370 తీసేయండి. 7,400 నుంచి 400 నుంచి 370 తీస్తే 30 ఉంటుంది. సో ఇది ఏంటి? 7,030. సింపుల్. ఇంకేముందండి? ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని భాగాలు చూడండి. 13 14 27 10 అంటే మొత్తం 37 భాగాలండి. మీరు క్లియర్ గా చూడండి. 37 ఇదేంటి? 7,400 7,400 చూసుకోండి. 37కి డబల్ 74 ఉంది, రైట్? సో అంటే 37 × 20 740 అంటే 37 × 19 703 అవుతుంది. సో ఇది 19, ఇది ఒక 0 అంటే 190 అండి. ఇంకేముంది? సింపుల్. ఇప్పుడు ఏమడుగుతున్నారు మనల్ని? బి వాటా ఎంత అంటారంటే 14 భాగాలు ఎంత? ఒక భాగం 190 అయితే 14 భాగాలు ఎంత? 9 4s are 36 అంటే క్లియర్ కన్వే చేస్తుంది. 19 × 14 266 చివరిలో 0 ఉంది. సింపుల్ క్వశ్చన్. ఏం చేసాడు? కాకపోతే ఇందులో 5% ముందు ఏకి నడపడానికి తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ మామూలు రేషియోలోనే మనం చేసుకుంటున్నాం, అంతే అండి. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా ముందు ఇందులో లాభం వచ్చిన దాంట్లో 5% ఏకి ముందు ఇచ్చేద్దాం అనుకున్నారు కాబట్టి అది ఇచ్చేయాలి ఫస్ట్. అప్పుడు ఆ మిగిలిన దాన్ని ఈ నిష్పత్తిలో, ఏ నిష్పత్తిలో అయితే ముందు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో, పెట్టుబడి పెట్టారో ఆ నిష్పత్తిలో మనం ప్రాఫిట్ ని, లాభాన్ని పంచడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఓకే గైస్, మనం పార్ట్నర్షిప్ పార్ట్ 2 కూడా మనం చూడడం జరిగింది. సో ఏంటి? ఇందులో మనం 14 క్వశ్చన్స్ చూసాం అనమాట. సో ఇంకా లాస్ట్ ఫైనల్ 14 క్వశ్చన్స్ మనం పార్ట్ 3లో చూడడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.